హలో అండి. ఇవాళ మనం వీడియో టెస్ట్ డ్రైవ్ అంటే మన కొత్త కార్ బయర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అదే సిరీస్ కంటిన్యూ చేస్తా. ఇందులో కొత్త కార్ తీసుకునే వాళ్ళు టెస్ట్ డ్రైవ్ ఎలా చేయాలి అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం అడ్జస్ట్ చేసుకోము ఏమి. అక్కడ ఎలా ఉంటే సీట్ వెహికల్ అలాగే ఉండేసి మనం కూర్చుని ట్రై చేస్తాం. అప్పుడు ఏదో ల్యాగ్ అనిపిస్తుందో లేదా సీట్ కంఫర్టబుల్ లేదో అని మనకేదో అనిపిస్తుంది అనమాట, రాంగ్. సో అది కాకుండా అసలు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్దాం అనుకుంటున్నాను ఇవాళ. ఫస్ట్ మనం చేసుకోవాల్సింది, మనం కూర్చోగానే కార్లో కూర్చోగానే సీట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సీట్ అడ్జస్ట్మెంట్ ఎలాగంటే, ఇప్పుడు ఏ కార్ అయినా సరే సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఇలా ఈ ముందుకి జరగడం, ఎంత జరగాలి, ఇదిగోండి అలా వెళ్తుంది, లేదా వెనక్కి రావాలి. ఎంత రావాలి అంటే, మనం ఆ కాలు ఒక డెడ్ పెడల్ ఉంటుంది అనమాట కార్లో, ప్రతి కార్లోనూ ఉండాలి జనరల్గా. ఆ డెడ్ పెడల్ మీద కాలు పెడితే మన కాలు కరెక్ట్గా సరిపోవాలన్నమాట. అది ఇలా ఇలా ఇది అడ్జస్ట్, ఇది నాకు ఈ లెంగ్త్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు యాక్సిలరేటర్ ప్రెస్ చేసినా బ్రేక్ ప్రెస్ చేసినా నాకు విదిన్ రీచ్ ఉన్నాయి, అలా అనమాట. సో ఇంతవరకు నాకు కొంచెం ఓకే అనిపించింది. ఇది అనమాట అడ్జస్ట్మెంట్స్. ఇలా చేసుకుంటే ముందుకి వెనక్కి వెళ్తుంది సీటు. అలా చేసుకుని ముందు అలా పెట్టుకోవాలి. తర్వాత ఈ బ్యాక్ సపోర్ట్ అనమాట. బ్యాక్ సపోర్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇలా వెనక్కి ఉందనుకోండి, ఇలా వెనక్కుంటే మనకి డ్రైవింగ్ ఇలా చాలామందికి ఇలా చేస్తే అలవాటు ఉంటుంది. అలా చేస్తే కంఫర్టే ఉండదు అసలు. అంటే కంఫర్ట్ ఉంటుందంటే మేబీ వాళ్ళు అలా అలవాటు అయిపోయి ఉండొచ్చు, కానీ ఇది రాంగ్ పొజిషన్ అనమాట. ఎప్పుడైనా సరే ఇంకా ముందుకు వచ్చి ఆల్మోస్ట్ లైక్ స్ట్రైట్ ఈ ముందుకు పెట్టుకుని ఇలా మన చెయ్యి ఇలా స్టీరింగ్ మీద పెడితే, ఇదిగోండి ఇది ఉంది కదా మన ఈ పార్ట్ స్టీరింగ్ పైన ఇలా పొజిషన్ అవ్వాలన్నమాట. ఏది మన పొజిషన్, రెండు షోల్డర్స్ ఇలా సీట్ని టచ్ చేస్తూ ఉండాలి. మన చెయ్యి ఇలా అంటే స్టీరింగ్ టాప్కి ఉండాలన్నమాట. ఇది కరెక్ట్ పొజిషన్. ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవాలి, ప్లస్ బ్యాక్ పొజిషన్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్. స్టీరింగ్ ఎప్పుడైనా సరే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక లివర్ లాగా ఉంటుంది అనమాట. ఈ లివర్, ఇదిగోండి ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ అడ్జస్ట్ చేసుకుని ఇదిగోండి ఇలా అంటే కిందకి వెళ్తుంది, ఇది ఇలా. అప్పుడు స్టీరింగ్ లాగి అప్పుడు ఇలా మనకి పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట స్టీరింగ్ని. మనకి కరెక్ట్గా ఇప్పుడు మన ఐ లెవెల్ ఇలా చూస్తే ఇలా ఉండాలి, లేదా మీ షోల్డర్స్ కరెక్ట్గా మీకు కంఫర్టబుల్ అనిపించాలి. ఇది ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ దాన్ని ఫిక్స్ చేసేయచ్చు అనమాట. ఇలా మళ్ళీ లాక్ చేసేస్తే అక్కడికి అలా ఫిక్స్ అయిపోతుంది. సో ఇది మన కరెక్ట్ పొజిషన్ అనమాట, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఫ్యూయల్ గేజ్ రీసెట్ చేసుకోవాలి. వెహికల్ స్టార్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫ్యూయల్ గేజ్ ఉంటుంది దీనిలో. ఈ డ్రైవ్ ఇన్ఫో అని ఉంది కదా, ఈ డ్రైవ్ ఇన్ఫో అది 0లో ఉండేలా చూసుకోండి. ఇన్ కేస్ అది డ్రైవ్ 0 లేదనుకోండి, ఆస్క్ దట్ పర్టికులర్ పర్సన్, మనతో పాటు కంపెనీ వచ్చి అతన్ని రీసెట్ చేయమని చెప్పండి. తను రీసెట్ చేస్తాడు. రీసెట్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఒక 5 to 10 కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ వెళ్ళినప్పుడు మినిమం 5 to 10 కిలోమీటర్స్ డ్రైవ్ చేయండి. మినిమం 5 కిలోమీటర్స్ టెస్ట్ డ్రైవ్ చేయకుండా మనం ఏ డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ కాదు. 5 to 10 కిలోమీటర్స్ మినిమం టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత, మీరు ఒక 5 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు, ఒక 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు. తర్వాత ఒక 1 or 2 కిలోమీటర్స్ ముందు మీరు ఆగిపోమని, అంటే మీరు దిగిపోయి ఆపి వెహికల్, మీరు బ్యాక్ సీట్లో కూర్చోండి. బ్యాక్ సీట్లో కూర్చొని మనం బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది నా డ్రైవింగ్ పొజిషన్కి కరెక్ట్గా సెట్ చేశాను కదా ఫ్రంట్ సీట్. సో మీరు బ్యాక్ సీట్లో కూర్చోవాలన్నమాట. మీరు బ్యాక్ సీట్లో కూర్చుని ఈ థై సపోర్ట్ ఎలా ఉంది, కాళ్ళ కింద థై సపోర్ట్ ఎలా ఉంది, మన ఇక్కడ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్లా కాదా, అడ్జస్టబుల్ అయితే ఎలా అడ్జస్ట్ చేసుకుని అంతా కంఫర్టబుల్గా కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకుని చెక్ చేసుకుని, ఒక నిమిషం,
యా సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం కరెక్ట్ పొజిషన్లో కూర్చుంటాం అనమాట. ఈ కరెక్ట్ పొజిషన్లో మీకు కంఫర్టబుల్ అనిపిస్తుందా లేదా చైర్, అదొక్కసారి చూసుకోండి. ప్లస్ మన ఫ్యామిలీని కూడా అవకాశం ఉంటే మన ఫ్యామిలీని కూడా కూర్చోబెట్టుకుని ఈ స్పేస్ ఎలా ఉంది, ఇద్దరికి మధ్య కూర్చుంటే ఎలా ఉంది, మధ్యలో సీట్ పిల్లలు కూర్చోవడానికి ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లెగ్ రూమ్ ఒకటి ఎంత 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 ఉంది, ఇది సరిపోద్దా మనకి? ఓకే, సో ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకోవాలన్నమాట టెస్ట్ డ్రైవ్ చేయడంలో. సో ఇవన్నీ కేర్ తీసుకుంటే కనుక మనం టెస్ట్ డ్రైవ్ కరెక్ట్గా చేసినట్టు. ప్లస్ ఇవన్నీ ఏంటంటే మీరు టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు ఏదైతే మీ అబ్జర్వేషన్ ఉంటుందో మీ టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత అది ఒక పేపర్ మీద రాసుకోండి. ప్లస్ ఇంకొక బేసిక్ ఫ్యాక్టర్, ఏసీ కూడా మీరు ఒక 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు కదా, 7 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినప్పుడు ఏసీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా చూడండి. ఏసీ పెర్ఫార్మెన్స్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎంత సీటింగ్ కంఫర్ట్ ఎంత ఇంపార్టెంటో ఏసీ కూడా ఎంత బాగుంది పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏసీ కూడా పర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేసి కంఫర్ట్ చూసుకుని డ్రై ఫీల్ ఒకటి చూసుకుని అప్పుడు మీరు రాగానే ఒక పేపర్లో రాసేసుకోండి మీ అబ్జర్వేషన్ ఏంటి అనేది. ఎందుకంటే మీరు ఇంకొక వెహికల్తో కంపేర్ చేసేటప్పుడు మీకు అది ఈజీ అవుతుంది అనమాట. మీరు ఇందులో అబ్జర్వ్ చేసిన వెహికల్లో అబ్జర్వ్ చేసిన పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్, ప్లసెస్ అండ్ మైనసెస్ రాసుకున్నారనుకోండి, ఇంకో వెహికల్తో కంపేర్ చేసేటప్పుడు మీకు అది ఈజీ అవుతుంది అనమాట. సో అదండి ఇవాళ వీడియో. సో నేను ఇది యూస్ఫుల్ అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్ అయిందని. సో యూటిలైజ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను కొత్త డ్రైవర్స్కి ఎస్పెషల్లీ యూస్ఫుల్ అయ్యే పాయింట్స్. సో మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ.